సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులు చేయకుండా నౌకాదళం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కరాచీ పోర్టును అష్టదిగ్బంధం చేసింది. 36 ఫ్రంట్ లైన్ నావికాదళాలను మోహరించింది. దీంతో డీలా పడిన పాక్ నేవీ నౌకాశ్రయానికే పరిమితమైంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటంలో భారత నౌకాదళం కూడా కీలక పాత్ర పోషించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన దాడులకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే ప్రమాదాన్ని నౌకాదళం ముందే పసిగట్టి అప్రమత్తమైంది. సైనిక చర్య సన్నద్ధతను గణనీయంగా పెంచడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాకిస్తాన్లోని కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులు సహా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 10వ తేదీన పాకిస్తాన్లోని వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. స్వదేశీ తయారీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలపై దెబ్బ కొట్టినట్లు తెలిపింది. రావల్పిండిలోని పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ కు సమీపంలో ఉన్న నూర్ఖాన్ వైమానిక స్థావరంపై సైన్యం ఖచ్చితమైన దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అమెరికా సాయం తీసుకుని కాల్పుల విరమణ కోసం భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసినట్లు నౌకాదళం అధికారులు తెలిపారు. కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకుని 36 ఫ్రంట్ లైన్ నావికా దళాలను మోహరించినట్లు చెప్పారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డిస్ట్రాయర్లు, భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులు, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పేడోలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ తుషిల్ సహా 7 స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలను మోహరించినట్లు అధికారులు వివరించారు. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడంతో పాకిస్తాన్ డీలా పడినట్లు నౌకాదళం అధికారులు తెలిపారు. భారత నౌకాదళం సన్నద్ధతను చూసి పాక్ నేవీ నౌకాశ్రయానికే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పారు. 20,000 కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ 2022 సెప్టెంబర్లో నౌకాదళంలో చేరింది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్లో నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌక. MiG-29K హెలికాప్టర్లతో పాటు 30 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు దారిమళ్లినట్లు అధికారులు తెలిపారు.